ఓకే. పాదారంభ శతకంలోని 75వ శ్లోకం. స్వభావాదన్యోన్యం కిసలయమపీదం తవ పదం మ్రదిమ్నా సోణిమ్నా భగవతి దధాతే సదృశతాం వనే పూర్వస్యేచ్ఛా సతతమవనే కిం తు జగతాం పరస్యేత్థం భేదః స్ఫురతి హృది కామాక్షి సుధియాం. భగవతి అమ్మవారిని సంబోధిస్తున్నారు. భగవతి అంటే భ అంటే వెలుగు, గా వెలుగు వైపుకు గమనం కలగజేసేది భగవతి. ఆవిడ ఆవిడ కామాక్షి. ఓ కామాక్షి దేవి. ఇందులో రెండిటికి పోలికలు చెప్తున్నారు. మ్రదిమ్న, సోణిమ్న. మ్రదిమ్న అంటే మృదుత్వం, సోణిమ్న అంటే ఎరుపుదనం. ఈ రెండిటితో ఇవి లక్షణాలు. ఈ లక్షణాలు అమ్మవారి పాదాలు ఒకటైతే, రెండోది కిసలయం. కిసలయం అంటే చిగుర్లు, చిగురుటాకులు. ఆ చిగుళ్ళకి అమ్మవారి పాదాలకి ఏ లక్షణాల్లో పోలిక చెప్తున్నారంటే మ్రదిమ్న, సోణిమ్న. ఈ రెండు విశేషణాలు, ఆ రెండు లక్షణాలతోటి ఈ రెండిట్లో పోలిక ఏమిటి అనేది చెప్తున్నారు. అంటే ఒక్కొక్క భావము అద్భుతమైన ఒక మనం అసలు ఊహించలేని భావాలు అటువంటి ఇందులో. మ్రదిమ్న మృదుత్వం చేత, సోణిమ్న ఎరుపుతనం చేత, ఇదం ఈ తవ నీ పదం పాదము, కిసలయమపి చిగురు కూడా, స్వభావాత్ సహజంగా, అన్యోన్యం పరస్పరం, సదృశతాం పోలికను, దధాతే కలిగి ఉన్నవి. ఇందులో పూర్వము పరము రెండు ఉన్నాయి, రెండు మాటలు. పూర్వస్య ఇచ్ఛ, పరస్య ఇచ్ఛ. పూర్వం అంటే ముందుది, పరం అంటే రెండోది. అంటే పూర్వాపరాలు అనే మనం ఒక మాట అట్లా మనం వింటూ ఉంటాం కదా. పూర్వాపరాలు అంటే మొదటిది తర్వాతది అనే అర్థం అన్నమాట. ఈ పూర్వము పరము పాదాలకి, చిగురాకి, ఈ రెండిటికి పోలికగా చెప్తున్నారు అన్నమాట. అది కింతు కానీ, పూర్వస్య మొదటిదైన చిగురుకు, అంటే ముందర వస్తువు చిగురు తీసుకున్నారు. వనే అడవియందు, వనస్య అని అక్కడ తీసుకోండి, ఇచ్ఛా ఇష్టము, వనస్యేచ్ఛ అక్కడ. వనే పూర్వస్య ఇచ్ఛ అన్నమాట. మొదటి దానికి వనంలో ఉండే ఇష్టం. పరస్య రెండవదైన నీ చరణమునకు, సతతం ఎల్లప్పుడూ, జగతాం జగముల అవనే రక్షించుటయందు, ఇచ్ఛ అమిత ఆనందం కలదు. సుధియాం బుద్ధిమంతులకు, హృదయమందు, ఇత్థం భేద ఈ భేదం మాత్రం, స్ఫురించుచున్నది. అంటే పోలికలో నీ పాదాలు కూడా చివురుటాకుల్లాగా అటువంటి మృదుత్వం కలిగి ఉన్నాయి. చివుళ్ళు ఎలాంటి ఎర్రని తనం, అంటే అప్పుడే వచ్చిన లేత చిగుళ్లకు ఒకలాంటి ఎరుపు రంగు ఉంటుంది కదా, అటువంటి ఆ ఎరుపు రంగు ఉన్నాయి అని పోలికగా చెప్తున్నాం. ఆ పాదాలకి అటువంటి పోలికను కల్పిస్తున్నాను నేను. కానీ ఈ పోలికలో మొదటి దానికి ఏదో ఉరికే చూడడానికి మా ఊహకి మాత్రమే ఈ పోలిక గాని, పూర్వసేచ్ఛ అంటే మొదటి దానికి అంటే శివుటాకుకి ఎంతసేపు వనంలోనే ఉంటుంది అంతే కదా. దానికి ప్లేస్ ఒక ఫిక్స్డ్. చిగురు ఎక్కడుంటుంది, ఒక చెట్టు ఎక్కడుంటుందో ఆ చెట్టుకు ఉన్న చిగురు అది అక్కడే ఉంటుంది. దానికి ఇంకా వేరే ఏమీ లేవు.
దానికి ఉన్న ఆ మృదుత్వము, ఆ ఎర్రటి రంగు, అందము, శోభ, అంతే. కానీ నీ పాదాలకు పరస్యేచ్ఛ, నీ పాదాలకున్న ఇదేమిటి, ఇష్టం ఏమిటి? జగదవనే, జగాన్ని రక్షించడం ఎందే నీకు పూర్తి ఇష్టం కదా నీ పాదాలకి. కాబట్టి ఈ పోలిక ఎలా, సామ్యం ఎలా ఉంది? పోలిక చెప్పలేము. కాబట్టి పోలికగా చెప్తూ ఈ పోలికని మించి నీ పాదాలు ఎంత అద్భుతమైనవో, ఎంత గొప్పవో, అవి ఏ రకంగా సిమిలారిటీ ఉన్నా, ఎన్ని రకాలుగా వీటికన్నా ఎంత గొప్పవో అవి నేను ఊహించి చెప్పలేనమ్మా అని చెప్తున్నారు. అమ్మవారి పాదాలకి జగదవని అంటే ఎప్పుడూ జగత్తుని రక్షించుట ఎందే అమ్మవారి యొక్క ఇష్టము. ఆ సౌందర్యలహరిలో కూడా చెప్పుకున్న బృహౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసని, అమ్మవారి కనుబొమ్మలు కిందకి వంగి ఎప్పుడూ ఈ జగత్తుని గమనిస్తూ ఉంటాయి. ఎందుకు? ఆవిడకి ఒక వ్యసనం ఉంది, భయభంగ వ్యసనిని. ఆవిడ భయాన్ని, ఈ జగత్తులో భయం కనపడకూడదు ఆవిడకి. అందరూ నిర్భయంగా సంతోషంగా ఉండాలి. అది భయం ఎప్పుడు ఉంటుందో మృత్యు సమీపించినట్టే. అంటే ప్రతిసారి ఆ భయం మనకు ఒక మృత్యువు కింద లెక్క. ప్రతిసారి భయం వచ్చినప్పుడు శరీరంలో రకరకాల ఎంజైమ్స్ సెక్రెట్ అయిపోతాయి. చాలా డేంజరస్ అవి. ఆ అది ఒక మృత్యువుతో సమానం అన్నమాట. ఆ భయం ఎప్పుడు కలిగిందో. కాబట్టి ప్రతిరోజు ఈ మృత్యువుని ఆ ఫేస్ చేయడం అమ్మవారికి ఇష్టం లేదు. తన భక్తులు ఎవరికీ కూడా అటువంటి భయం లేకుండా నిర్భయంగా వాళ్ళని ఆ ఆ చూడాలి అని ఆవిడ కోరుకుంటుంది. అలాగే అమ్మవారి పాదాలకి కూడా అటువంటి జగదవనే ఎప్పుడు రక్షణ భారం వహిస్తూ ఆ పాదాలు, నేను ఉన్నాను కదా అంటే ఒక ధైర్యాన్ని కల్పిస్తూ ఉంటాయట ఆవిడ పాదాలు. ఆవిడకి ఆ ధైర్యం కల్పించడంలోనే ఆవిడకి ఇష్టం. పూర్వశైచ్ఛ ఏమిటి? ఆ కిసలయానికి, కిసలయం అంటే చిగురు, చిగురుకి ఇష్టం ఏముంది ఇంకా? ఆ వనంలో ఉంటుంది, అడవిలో ఉంటుంది, అంతే. దానికి ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి ఈ భక్తులని, సాధకులని అనుగ్రహించడంలోనే అమ్మవారి పాదాలకి పరస్యైచ్ఛ, ఆవిడకి ఆ పాదాలకి ఇష్టం. ఆ పాదాలకి కిసలయాలకి చూపులో పోలికున్న లక్షణాల్లో ఏం పోలికుంది? ఏం పోలిక లేదు. మృదుత్వం కనపడుతూ ఉన్నా, ఆ ఎరుపు రంగు కనపడుతూ ఉన్నా అసలు ఏ రకమైన పోలిక లేదు. అంటే సుపీరియారిటీ ఎలా ఉంది అమ్మవారి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. ఎలాగా అన్నిటికీ మించి ఇందాక చెప్పుకున్నామే, సర్వస్మాత్ పరస్మాత్ పరయోహో, ఇలా చెప్పుకున్నాము. అలాగా అన్నిటినీ మించి ఇంకా అద్భుతమైనది ఏది ఉందో అది అమ్మవారి పాదాలకి చెప్తున్నారు. అటువంటి గొప్ప లక్షణాలు. ఈ ఉత్తమ లక్షణం అంటే ఒక పోలికగా చెప్తూ కవిత్వంలో మామూలుగా చెప్తూ ఉంటారు. ఏదో దీంతో పోల్చి దాంతో పోల్చి అంటే మన ఊహకి రావాలి కదా. ఏదో మనకి తెలిసిన విషయాన్ని పోలిక చేస్తేనే మనకి ఆ విషయం అర్థమవుతుంది, అవగాహన అవుతుంది. మనకి తెలియని విషయాన్ని, మనం చూడని విషయాన్ని మనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అది మన బుద్ధికి అందదు, మన ఊహకి రాదు. కాబట్టి తెలిసిన విషయాలతోటి కలిపి పోలిక చేసి చెప్తూ, ఇది ఎందుకు పనికిరాని పోలిక, ఈ పోలిక దీనికి ఎన్ని రెట్లో నువ్వు ఊహించుకుంటే అది ఆ వస్తువు
అని చెప్పడం. తర్వాత ఉత్తమ సాధకులు ఎలా వ్యవహరిస్తారట అంటే చాలా సాధారణంగా ఉంటారట. చూడండి, ఒక్కసారి గురువులు చాలా వాళ్ళు అంత పెద్ద ఉత్తమ స్థాయిలో ఉన్నారనే ఒక భావాన్ని మనకి ఇవ్వరు. వాళ్ళు చాలా మనలాగానే, మనకు ఒక్కసారి ఎలాంటి భావం వస్తుంటే మనం కూడా వీళ్ళలాగానే, మనం వాళ్ళు సమానమే అనే భావం కూడా వచ్చేంత అంత హంబుల్ గా వాళ్ళు ఉంటారు. అది ఉత్తమ సాధకుల లక్షణం అన్నమాట. వాళ్ళు నాకేం లేదు, నాకు ఒక గురువు గారు తెలుసు. ఆయన చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తూ ఉంటారు. అమ్మో, మీకు తెలిసిన విషయమే అంటారు. నాకు తెలియదు, నేను ఇలాంటి వాటిని నాకు తెలియదు అంటే, ఏమి లేదమ్మా, మీలాంటి వారికి తెలుస్తాయి, నాకెన్నా తెలుస్తాయి అంటే, నాలో ఆ గొప్పతనం ఏం లేదమ్మా. ఆవిడ ఏదో చెప్తోంది, ఆవిడ చెప్పిన చెప్తున్నా అంతే, నాకేం తెలియదు, నేను ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ అంత అంటారు. అంటే అసలు ఒక్కొక్కసారి ఇట్లా చెప్తున్నారు ఏమిటి అని అనిపిస్తుంది. ఒక్కసారి ఆయన మనకు అసలు అందే స్థాయిలో లేరని అర్థమవుతూ ఉంటుంది. అది అది ఉత్తమ సాధకుల లక్షణం. కాబట్టి అటువంటి వారు ఎప్పుడైనా మనకి తారసపడితే ఆ గొప్పతనాన్ని గ్రహించగలగడం కూడా మన అదృష్టం. అమ్మవారు మనకు అది ఇవ్వాలి. ఆ జ్ఞానం మనకు ప్రసాదించాలి. వీళ్ళు మనతో సమానంగా ఉంటూ మనతో తిరుగుతున్న చాలా ఉత్తమ సాధకులు. వీళ్ళని మనతో కలుపుకునే సాహసం, తప్పు పొరపాటు చేయకూడదు. ఎలా ఉండాలో అలా ఉండాలి. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి? వినయం. అది ఆ వినయాన్ని మనకి నేర్పించడం కోసం వాళ్ళు మనతో అలా ఉంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగా అమ్మవారి పాదాలతో ఆ కిసలయాలని, చిగురులని పోలిక చేస్తున్నారు. చిగుళ్ళకి అమ్మవారి పాదాలకి పోలికే లేదు. అసలు ఎన్ని రెట్లు అమ్మవారి పాదాలు ఎంత గొప్పవి. కానీ ఆ చిగుళ్ళ యొక్క అదృష్టం, వాటి అదృష్టం అమ్మవారి పాదాలతో పోలిక పొందే అవి. ఏదో ఒక రకంగా మన బుద్ధిలో మనం వాటిని అర్థం చేసుకోవడం కోసమైనా సరే ఆ చిగుళ్ళని చూస్తున్నాం. మనం ఇప్పుడు ఒక చెట్టు చిగురాకు వచ్చింది అనుకోండి, ఆ చిగురు చూడంగానే ఓహో ఇలా ముట్టుకొని, అది ముట్టుకోవడానికి కూడా మనకి కొంచెం సంశయంగా ఉంటుంది. ముట్టుకుంటే అది ఎండిపోతుందేమో, మన చెయ్యి తగిలితే అన్నంత మృదువుగా ఉంటాయి వాటిని మనం ముట్టుకోవడానికి కూడా సాహసించాం. అటువంటి సాహసం మనం చెయ్యకుండా ఉండాలి అంటే, అటువంటి దుస్సాహసం అది మనకి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. ఇది ఏదో ఈ పోలిక చేసినా వారి పాదాలు ఎంత ఉత్తమమైనవి. అలాగే మన చుట్టూ ఉండే ఎంతో మంది ఉత్తములు మనతో ఉంటూ ఉన్నా మనకి మనకి కూడా ఒక సాధనలో కొంత ముందరికి వెళ్తున్నప్పుడు అలా మన చుట్టూ ఒక సత్సాంగత్యం ఏర్పాటవుతూ ఉంటుంది. అది మీలో చాలా మందికి, మీ అందరికీ కూడా అది అనుభవం అవుతూ ఉంటుంది. అక్కర్లేని ఏ కబుర్లో చెప్పుకునే ఒక అవి తగ్గిపోయి మంచి మాటలు, మంచి లక్షణాలు ఉన్న వాళ్ళతోటి స్నేహము, ఇవన్నీ మనకొస్తూ ఉంటాయి, తారసపడుతూ ఉంటాయి. అటువంటప్పుడు కూడా మనకి కొంతమంది మహాత్ములతోటి, మహానుభావులతోటి పరిచయం అవుతూ ఉంటుంది మనం. ఆ క్షణంలో మనకి ఒక జ్ఞానోదయం అవ్వాలి. వీళ్ళతో మన పరిచయం చాలా గొప్పది. వీళ్ళని మనం చాలా దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అనే విషయాలను మనం తెలుసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ఇవన్నీ ఈ శ్లోకాల్లో మనకి అంతర్లీనంగా చాలా అద్భుతమైన అర్థాలు ఉన్నాయి. వాటిని మనం ఎంత బాగా ఆకలింపు చేసుకుంటే అంత బాగా మన స్వభావము, మన ప్రవర్తన మారతాయి. ఈ ప్రవర్తనని కూడా మనం ఇందాక మందగతి అమ్మవారిది చెప్పుకున్నాం కదా, నడక నడత. ఆ నడతలో కూడా ఇవన్నీ మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి. మనం చేస్తున్న ఈ సాధన అంతా మన
లో రిఫ్లెక్ట్ అవ్వాలి. కాబట్టి ఇవన్నీ మనకి ఈ శ్లోకాల ద్వారా ఆయన చాలా తేలికగా నేర్పించేస్తున్నారు. తెలుసుకుంటే అంటే సాధన అనేది ఇంకొక మెట్టు అయినా తెలుసుకోగలగడం కూడా ఒక మెట్టే. కాబట్టి ఈ మెట్టు ఆయన ఎక్కిస్తున్నారు. ఆ మెట్టు మనం ఎక్కాలి. అది ఈ 75వ శ్లోకం. స్వభావాదన్యోన్యం ఇసలయమపీదం తవ పదం మృదిమ్నా సోణిమ్నా భగవతి దధాతే సదృశతాం వనే పూర్వస్యేచ్ఛా సతతమవనే కిం తు జగతాం పరస్యేత్థం భేదః స్ఫురతి హృది కామాక్షి సుధియాం. సుధియాం అనే మాట ఇక్కడ వాడారు. అంటే సాధారణమైన వాళ్ళకి స్ఫురించదు. సుధియాం కొంచెం బుద్ధివంతులకి మాత్రమే. బుద్ధిమంతులు అంటే బుద్ధి కలిగిన వాళ్ళు, కొంత సాధనలో పండిన వాళ్ళు, వాళ్ళకి మాత్రమే గోచరమయ్యే విశేషాలు ఇవన్నీ. కాబట్టి ఆ సుధియాంలోకి మనం కూడా చేరాలని, సాధన మనం కూడా చెయ్యాలని మనం కూడా ప్రార్థన చేసుకుందాం అమ్మవారి పాదాలని.